హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు జరిగినటువంటి సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఇండియన్ పాలిటీకి సంబంధించి వెయిటేజ్ 15 ప్రశ్నలు. ఈ 15 క్వశ్చన్స్ అనేటివి మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో నేను చెప్పిన ఫ్రీ క్లాసెస్ నుంచి వచ్చాయా లేదా అని చెప్పేసి ఒక చిన్న వీడియో ద్వారా మీకు సమాచారం అందిస్తాను. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ ఏంటో కూడా మీకు తెలుస్తాయని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ముఖ్యంగా చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావచ్చు, లేదంటే పబ్లికేషన్స్ వాళ్ళు కావచ్చు, ఫ్యాకల్టీస్ కావచ్చు, ఎవరైనా సరే మా పుస్తకం నుంచి లేదంటే నా క్లాసెస్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పడం కామన్. అది చెప్పడం తప్పు కూడా కాదు. అయితే నేను చెప్పను జనరల్గా, కానీ నేను చెప్తున్న క్లాసెస్ అనేటివి ఫ్రీ క్లాసెస్ కావడం వల్ల కొంతమంది వీటిని నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అతను చెప్పే క్లాసెస్ నుంచి క్వశ్చన్స్ రావట్లేదని చెప్పేసి అట్లా రకరకాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది నా దృష్టికి వచ్చింది. అదేవిధంగా కొంతమంది అభ్యర్థుల్లో కూడా డౌట్ ఉంటుంది, ఫ్రీ క్లాసెస్ అనగానే ఏ లెవెల్లో చెప్తాడు, అవి వస్తాయా రావా అని చెప్పేసి కొత్త వాళ్ళకు, ముఖ్యంగా ఈ మధ్యలో మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు డౌట్ ఉండొచ్చు. అది క్లారిఫై చేయడం కోసమే ఈ ప్రయత్నము. సో నేను పాలిటీ క్లాసెస్ ఆల్మోస్ట్ చెప్పిన, ఇక కొన్ని క్లాసెస్ 5-6 క్లాసెస్ ఉన్నాయి, 5-6 చాప్టర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక 10 క్లాసెస్ వరకు మిగిలి ఉన్నాయి. అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇక క్వశ్చన్స్ ఏమొచ్చాయో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ సెటప్ అండర్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే దేని ప్రకారము మన భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేశారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనమాట, 1946. మిగతా ఆప్షన్స్ కావు, సి అనేది కరెక్ట్ ఆన్సరు. ఇది వచ్చేసి నేను భారత రాజ్యాంగ పరిషత్ అని చెప్పేసి దాని యొక్క రచన, రాజ్యాంగ రచన అని చెప్పేసి ఆ చాప్టర్లో చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. హూ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్? మత నియోజకవర్గాల పితామహుడు అని ఎవరిని అంటారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. మింటో, లార్డ్ మింటో అనమాట. సో 1909 మింటో మోర్లీ సంస్కరణలు ఉంటాయి కదా, దాని ప్రకారము సో ఇది మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అంశం నేను భారత రాజ్యాంగ పరిషత్ కంటే ముందు చాప్టర్ అనమాట. అంటే భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం అనే చాప్టర్లో 1909 ఓకే 1909 చట్టం గురించి చెప్పినప్పుడు, సో ఈ మింటో మోర్లీ సంస్కరణలు చెప్పినప్పుడు లార్డ్ మింటో మత నియోజకవర్గాల పితామహుడు అని క్లియర్గా చెప్పిన. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద డిక్లరేషన్ ఆన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాజ్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అని చెప్పేసి ఇచ్చారు. ఏ సంవత్సరంలో విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేది చేయడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు. ఇది వచ్చేసి నేను ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ చెప్పేటప్పుడు ఈ ప్రాథమిక హక్కులకు నేపథ్యం ఉంటుంది కదా, ఎక్కడి నుంచి ప్రాథమిక హక్కులు అనేటివి స్లోగా ఎమర్జ్ అయ్యాయి అని చెప్పేసి రకరకాల అంశాలు చెప్పినప్పుడు ఈ మానవ హక్కుల ప్రకటన 1948 గురించి కూడా చెప్పాను. సో December 10, 1948 అని చెప్పేసి. సో ఇది వచ్చేసి క్వశ్చన్ మనకు ఎగ్జామ్లో దిగింది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ కేస్ డిడ్ ద సుప్రీం కోర్ట్ హోల్డ్ దట్ ద పర్సన్ హూ వాజ్ అరెస్టెడ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ బిఫోర్ 24 hours? సో మనకు ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల లోపల మన ఈ కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసి ఒకటి ఉంది కదా, సో దానికి సంబంధించిన అంశం అనమాట. ఇది కూడా నేను పాలిటీ క్లాస్లో చెప్పాను. అయితే ఏ కేసు అనేది, కేసుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పలేదు. వాస్తవంగా ఈ క్వశ్చన్, ఈ టాపిక్స్ కేసులు అనేది సపరేట్గా పాలిటీ అయిపోయిన తర్వాత రకరకాల ఇంపార్టెంట్ కేసులు అన్నీ ఒకసారి చెప్పాలనే ప్లాన్ ఉన్నది, అందుకే చెప్పలేదు. సో పాలిటీ క్లాసెస్ ఎండింగ్లో మీకు చెప్తాను ఖచ్చితంగా అన్ని రకాల ఇంపార్టెంట్ కేసులు. సో నేను ఇది చెప్పలేదు కాబట్టి ఇది నా దాంట్లోకి రాదని చెప్పేసి ప్రస్తుతానికైతే రాలేదు అని చెప్పేసి అనుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఆన్ December 11, 1946 ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలెక్టెడ్ ద ఫాలోయింగ్ పర్సన్ యాజ్ ఇట్స్ పర్మనెంట్ ప్రెసిడెంట్. ఇది కూడా రాజ్యాంగ పరిషత్ గురించి చెప్పినప్పుడు తాత్కాలిక ప్రెసిడెంట్ December 9 నాడు సో సచ్చిదానంద సిన్హా తాత్కాలిక ప్రెసిడెంట్. ఆ తర్వాత మనకు ఈ రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని సెకండ్ మీటింగ్లో 11 December 1946లో ఎన్నుకున్నారని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. సో ఆన్సర్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ రాజ్యాంగ పరిషత్ అనే క్లాస్లో చెప్పాను. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ వాజ్ బారోడ్ బై ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ US కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలు ఇచ్చారు ఇక్కడ, అవి అమెరికా రాజ్యాంగం నుంచి ఈ కింది వాటిలో ఏవి తీసుకున్నారు అని చెప్పేసి ఇచ్చారు. సో నేను దీని గురించి కూడా ప్రత్యేకంగా ఒక వీడియో చేసిన. సో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి రాజ్యాంగంలో స్టార్టింగ్ క్లాసెస్లో ఉంటుంది. అందులో చెప్పాను ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది, సో ఈ జడ్జెస్ది ఉంటుంది, అదేవిధంగా ఈ జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. సో జ్యుడిషియల్ రివ్యూ గురించి క్లాస్లో కూడా క్లియర్గా చెప్పిన, ఇవన్నీ కూడా చెప్పిన. సో ఇది ఆల్ ఆఫ్ ద అబవ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది వచ్చేసి కూడా మన పాలిటీ క్లాసెస్లో కవర్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ద కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్స్ ఇండియా యాజ్. ఇది నేను చాలాసార్లు
ప్రతి చాప్టర్లో కూడా ఆల్మోస్ట్ చెప్తున్నాను. ఈరోజు ఉదయం చెప్పినటువంటి పాలిటీ క్లాస్లో కూడా దీని గురించి మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పాను. సో ఏమని ఉంటుంది, మన రాజ్యాంగంలో మన భారతదేశాన్ని ఏ విధంగా నిర్వచించారని చెప్పేసి అడిగారు. ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఇది తప్పు. సో ఈరోజు కూడా చెప్పినా, నేను గతంలో కూడా చెప్పిన ఫెడరేషన్ కాదు, ఫెడరేషన్ అనే పదం ఇక్కడ వాడలేదు. ఆ లక్షణాలు ఉంటాయి. క్వాజీ ఫెడరల్, పాక్షిక సమాఖ్య అని చెప్పేసి అంటాం కదా, ఇది కొంతమంది వీళ్ళు రాజ్యాంగ నిపుణులు చేసిన కామెంట్ ఇది. కానీ నిజంగా మనది క్వాజీ ఫెడరల్ అని ఎక్కడ పేర్కొనలేదు. సో యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సమ్మేళనము. సో ఇదనమాట మన భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే విధంగా పేర్కొన్నారని చెప్పేసి భారత భూభాగంలో చెప్పిన, తర్వాత చాలా సందర్భాల్లో చెప్పిన. ఓకే, సో ఇదనమాట ఆన్సరు. సి ఆన్సర్ వస్తుంది. ఇది కూడా క్లియర్గా నేను చాలాసార్లు చెప్పినటువంటి అంశము. దీన్ని చాలాసార్లు నొక్కి చెప్పిన, ఎందుకనంటే ఎగ్జామ్స్లో అడుగుతారని. సో ఈరోజే ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా రావచ్చు ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ మైగ్రెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్. ఓకే, పాకిస్తాన్కి వలస వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళకు పౌరసత్వం ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ పౌరసత్వం గురించి ఒకటి ఉంటుంది. ఇది పౌరసత్వంలో క్లియర్గా చెప్పిన ఆర్టికల్ 8 గురించి చెప్పిన ఇది ఆన్సరు. సో అక్కడ మనం క్లియర్గా నేర్చుకున్నాము. ఈ పాకిస్తాన్కి వలస వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు భారత పౌరసత్వము ఎలా ఇస్తారు అనే అంశంలో భాగంగా ఇది ఉంటుంది. ఇది కూడా చెప్పిన. నెక్స్ట్ క్వశ్చన్ 9. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ కంటైన్డ్ ఇన్. అంటే ఈ భారత రాజ్యాంగంలో ఈ ఆదేశిక సూత్రాలు ఎక్కడున్నాయని చెప్పేసి అడిగారు. పార్ట్ 3 వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. బి ఆన్సర్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు ఉంటాయి. సో స్టార్టింగ్లోనే ఆదేశిక సూత్రాలు అనే దాంట్లోనే ఫస్ట్ 2-3 మినిట్స్లోనే ఈ క్లాస్లో ఇదైతే మీకు వచ్చేసి ఉంటుంది. ఇది కూడా మీకు క్లియర్గా చెప్పినటువంటి అంశము. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి విచ్ షెడ్యూల్ డీల్స్ విత్ టెరిటరీస్ ఆఫ్ 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ అన్నారు. సో యాక్చువల్గా క్వశ్చన్లోనే తప్పు ఉంది చూడండి. 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నారు, కానీ ఇది 28 కాదు. ఇప్పుడు 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, అది పక్కన పెడితే ఇది వచ్చేసి మనకు ఫస్ట్ షెడ్యూల్ అనమాట. సో భారత భూభాగం అనే దాని గురించి చెప్పినప్పుడు నేను ఈ టాపిక్ చెప్పిన. యాక్చువల్లీ నేను పాలిటీ ఎండింగ్లో ప్రత్యేకంగా ఆర్టికల్స్ అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒకసారి, ఇంపార్టెంట్ పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ ఒకసారి, ఇంపార్టెంట్ కేసెస్, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు అన్నీ కూడా ఒక 3-4 వీడియోస్ చేద్దామని ప్లాన్ ఉంది. సో చేస్తాను కూడా తప్పకుండా. అయితే అక్కడ చేయకపోయినా కూడా ఆల్రెడీ నేను భారత భూభాగం అనే చాప్టర్లో ఇది చెప్పి ఉన్నాను. సో ఇది కూడా మన క్వశ్చన్ కవర్ చేసినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూస్తే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అని చెప్పేసి ఇచ్చారు. షెడ్యూల్డ్ ఏరియాలకు సంబంధించిన షెడ్యూల్ ఏది, మనకున్నటువంటి షెడ్యూల్లో ఏ షెడ్యూల్డ్ ఏరియాల గురించి తెలియజేస్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఇది వచ్చేసి నేను షెడ్యూల్స్ చెప్పడంలో నేను ప్రత్యేకంగా చెప్తాను. అయితే అలా చెప్పకపోయినా కూడా నేను మధ్యలో వేరే క్లాస్లో వచ్చినప్పుడు ఈ 5th షెడ్యూల్లో పేర్కొన్న షెడ్యూల్ ఏరియాలు అని చెప్పేసి మధ్యలో కొన్ని క్లాసెస్లో మధ్యలో మెన్షన్ చేసిన, ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ కొన్ని క్లాసెస్లో సందర్భం వచ్చినప్పుడు ఈ 5th షెడ్యూల్లో ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ వచ్చింది. డైరెక్ట్ చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా కొన్ని క్లాసెస్లో అయితే చెప్పాను. ఇక ఈ షెడ్యూల్ల గురించి లాస్ట్ ఒక క్లాస్ ఉంటుంది, మీరేం టెన్షన్ పడద్దు. ఎవరైతే ఈ క్లాస్ అవ్వలేదో వాళ్ళు క్లాసెస్ రెగ్యులర్ చూస్తున్నారు మీరంతా కూడా. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ సీజెస్ టు ఆపరేట్ అన్లెస్ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ విత్ ఇన్ అని చెప్పేసి ఉంది. అంటే ఎమర్జెన్సీకి సంబంధించి పార్లమెంటులో ఎంత కాలంలో అది ఆమోదం పొందకపోతే అది రద్దయిపోతుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు 6 months. సో దీనికి సంబంధించిన అంశము ఈ ఎమర్జెన్సీ అన్న టాపిక్ అనేది చెప్పలేదు నేను. ఎమర్జెన్సీ అని చెప్పకపోయినప్పటికీ కూడా వేరే క్లాసెస్లో అంటే రాష్ట్రపతికి సంబంధించిన అధికారాలు ఉంటాయి కదా, రాష్ట్రపతి అనే చాప్టర్లో చెప్పిన. సో ఈ పార్లమెంట్ అనే చాప్టర్లో చెప్పిన, చాలాసార్లు చెప్పిన. డైరెక్ట్గా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చెప్పలేదు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి తర్వాత ఒక క్లాస్ ఉంటుంది, అందులో మళ్ళీ వస్తుంది. అయితే ఇది ఆల్రెడీ చెప్పి ఉన్నటువంటిదే. సో డైరెక్ట్గా ప్రత్యేకంగా చెప్పకపోయినా ఇది కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నదే. నెక్స్ట్ సో 13 వచ్చేసి ద ఎలక్షన్ కమిషన్ ఎంజాయ్స్ అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి నేను కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, అదర్ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది. అది ఇంకా అవ్వలేదు మన పాలిటీ క్లాసెస్లో. సో ఇది నేను కవర్ చేయలేదు. అయితే ఇది ఖచ్చితంగా నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. సో పాలిటీ అనేది ఇంకా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి 1-2 క్వశ్చన్స్ అనేటివి మనకి ఇంకా మిస్ అయినవి. అయినప్పటికీ కూడా ఇది చెప్పొచ్చు సింపుల్గా, ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనది. సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. బేసిస్ రాజ్యాంగబద్ధంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి ఆన్సరు. అయితే ఇది మనం కవర్ చేయలేదనే తీసుకుందాం ప్రస్తుతానికి, ఎందుకంటే ఇంకా క్లాస్ చెప్పలేదు కాబట్టి. సో ఇప్పటికీ 2 క్వశ్చన్స్ కవర్ చేయలేదు.
నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అడాప్ట్ 4-tier పంచాయతీరాజ్ సిస్టమ్ అన్నారు. ఇది వచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్పినప్పుడు చెప్పాను. వెస్ట్ బెంగాల్లో 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకున్నారని చెప్పేసి. సో ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ స్థానిక స్వపరిపాలనలో ఫస్ట్ క్లాస్లోనే చెప్పి ఉన్నాను వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం ఇవి కావు. సో వెస్ట్ బెంగాల్లో 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని తీసుకున్నారని చెప్పేసి. సో ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పినప్పుడు చెప్పి ఉన్నాను. సో ఇది కూడా కవర్ చేసాం మనము. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గోవా ఈజ్ ఫార్మ్డ్ యాజ్ 25th స్టేట్ అని చెప్పేసి అన్నారు. ఇది కూడా భారత రాజ్యాంగంలో భూభాగము అనే చాప్టర్ ఉంటుంది కదా, సో దాంట్లో చెప్పాను. సో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్పినప్పుడు ఈ గోవా అనేది ఏ దాని ప్రకారము, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారము రాష్ట్రంగా మారింది అని చెప్పి ఉన్నాను. సో 56 అనమాట, 56. సో 56వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గోవా అనేది 25వ రాష్ట్రంగా మన భారత భూభాగంలో చేరింది, రాష్ట్రంగా చేరింది. ఓకే, సో ఇవన్నీ కూడా, ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను కవర్ చేసినవే. సింపుల్ క్వశ్చన్స్ అడిగినారు యాక్చువల్గా. సో నేను చెప్పినటువంటి క్లాసెస్లో ఇవన్నీ వచ్చేసినాయి. ఇంకా డెప్త్గా క్వశ్చన్స్ అడిగినా కూడా ఇది సింగరేణి ఎగ్జామ్ జనరల్గా సింపుల్గానే ఉంటుంది. గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇలాంటి ఎగ్జామ్లో డెప్త్గా క్వశ్చన్స్ అడిగినా కూడా ఖచ్చితంగా మనం చెప్పినటువంటి క్లాసెస్ నుంచి, మనం నేర్చుకున్న సబ్జెక్ట్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. అవి కూడా క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ జరిగినాక డిస్కస్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణము, ఎవరైతే మన క్లాసెస్ వింటున్నారో క్వశ్చన్స్ వస్తాయా రావనే డౌట్స్ వద్దు, ఆ డౌట్స్ మీకు క్లియర్ చేయడము, మీలోన కాన్ఫిడెన్స్ పెంచడం కోసం మాత్రమే తప్ప ఇంకే విధమైన ఇతర అంశం కాదు. ఓకే, సో ఇది ఈరోజు ఒక చిన్న వీడియో. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. కంటెంట్ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలిటీ క్లాసెస్ రెగ్యులర్గా చెప్తాను అయిపోయే వరకు. ఇక ఎకానమీ క్లాసెస్ చెప్తున్నాను, యూజ్ చేసుకోండి. ఇండియన్ జాగ్రఫీ చెప్పి ఉన్నాను, అది కూడా క్లాసెస్ వినే ప్రయత్నం చేయండి. ఇక ఫ్యూచర్లో నాకు వీలైనంత వరకు నా ఎక్కువ సబ్జెక్ట్స్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.